పోతే కూడా మా మీద చాలా విమర్శలు కూడా జరిగినాయి, మా పైన అసత్య ప్రచారం కూడా చేయడం జరిగింది. అయినా కూడా మేము ఎప్పుడు కూడా వెనకాల నుంచే వెయ్యలేదు. మాకు రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, నరసన్న గారు, మా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ముందుకు పోయినాము. దేనికి కానీ అన్ని ధర్నాలు చేసినాం అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారంలోకి వచ్చింది. ఇక ముందు ఇప్పుడు ఎంపీటీసీలుగా చేసిన వాళ్ళందరూ కూడా ముందు ఇంకా మంచి పదవులు చేపట్టాలని, మనం అందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అలాంటి జరగకుండా మన ముందు జాగ్రత్త అధికారం కూడా పనిచేయాలని కోరుకుంటూ, మరి నిజంగా ఈనాటి సందర్భంలో మరి సర్పంచ్గా ఒక ఎంపీటీసీలుగా అనేక సమావేశాల్లో వాగ్వాదాలు చేసుకున్నాం. మీరంటే నాది, నాదంటే మీరని చెప్పి అవి చాలా క్షణబలమూలం లాంటివి అప్పటికప్పుడే తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండాలి. సో భవిష్యత్తులో కూడా అందరికీ కూడా ఇలాంటి అవకాశాలు కలగాలి. మరి భవిష్యత్తులో రాజకీయాలలో అనేక పేర్లు తెచ్చుకుంటూ ప్రజలకు కూడా సేవ చేయాలని ఆంక్షిస్తూ, మరి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలే కావచ్చు, గ్రామ పంచాయతీ ఎలక్షన్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మరి ఇంకొక 4-5 నెలలు టైం పడుతుంది. అప్పటి వరకు కూడా పరిపాలన అనేది మరి స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉంటుంది, వాళ్ళ కన్సర్న్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ 4 నెలల 5 నెలల కాలం కూడా మేము ఏ విధంగా అయితే సమస్యల గురించి పోరాటం వాటిని అధికార దృష్టికి తీసుకుపోయినామో అలాంటి సేవ చేయాల్సిన అవసరం మీ పైన ఉంటుందని తెలియజేస్తూ, మరి మేము కూడా మీకు తోడుగా అండగా ఉంటామని తెలియజేస్తూ, గ్రామాలలో ఏ అభివృద్ధి కానీ గుర్తుపడకుండా పారిశుద్ధ్యమే కావచ్చు, రేపు జరగబోయేటువంటి సిసిల్ డిసీజెస్ కావచ్చు, ఏమైనా సమస్య లేకుండా వ్యవస్థ అనేది అందరూ యువతుల రాజకీయ నాయకులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వ్యవస్థ అంటే ఏంటో అందరూ తెలిసే, కొత్త చెప్పాల్సింది ఏం లేదు. నేను కొత్త వచ్చిన రాజకీయంలో కొత్తగా వచ్చిన, మా తాతలు, తండ్రులు, అయ్యలు, అవ్వలు ఎవరు లేరు నాకు రాజకీయంలో వారసత్వంగా. నా గ్రామ ప్రజలు నన్ను స్వతంత్రంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించారంటే నా గ్రామానికి నేను ఎంత చేసినా తక్కువనే. నేను ఒక పార్టీ బీఫామ్ మీద గెలవలేదు, నా ప్రజల బీఫామ్ మీద నేను గెలిచిన. ఎందుకంటే నా ప్రజలు నన్ను గెలిపించి గ్రామంలో వద్దు బిడ్డ నువ్వు పోయి కొండపాల ఉత్సవాన్ని ఇక్కడ పంపించారు. కానీ ఎంపీటీసీ పదవికి ఏముంటుంది నీళ్ళకు? సంవత్సరానికి 2 లక్షలే ఉంటుంది బడ్జెట్. ఆ 2 లక్షలు తీసుకుపోయి నేను మోదీ గీయించి కాడగలితే, అరే నీ ఎంపీటీసీ ఉన్నారా ఇటు కాకుండా సాగం కాడుతుంటూ సాగుకుంటున్నాను అదో బదనాం. ఏం చేయమంటారు మరి? సర్పంచులకు ఎంపీటీసీలకు ఉప్పు నిప్పులు లెక్కనే కొన్ని విలేజ్లలో ఇది కృష్ణ అర్జున్ లెక్క కలిసిపోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిరు. గత సీఎం గారిని కలుస్తామన్నా కూడా ఇది ఫామ్ హౌస్ గేట్ ముంగడి కూడా రానియని పరిస్థితి. మమ్మల్ని ఓ మినిస్టర్ని కలుద్దామని కూడా రానియని పరిస్థితి. ఏం చేయమంటావు? మమ్మల్ని ఏం చేయాలి? మా ప్రజలు నన్ను ఇండిపెండెంట్ గెలిపించింది, వాళ్ళ ఆశలో రకరకాల ఇబ్బందులు పెట్టారు. అయినా మేము యూత్. కానీ నాకు నచ్చింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తలు నా విలేజ్ నుండి ఒక 5 మందిని తీసుకుపోయి కల్పించిన అలాంటి అవకాశం ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉంది. గత ప్రభుత్వంలో ఏంటంటే నేనే కిందికి తొక్కేస్తారు. ఇప్పుడు తొక్కేసిన వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ఎత్తుకున్న వాళ్ళు అక్కడ పదవి మీద కూర్చున్నారు. ప్రజలు దైవ సమానులు, వాళ్ళు అనుకుంటే చేస్తారు, అనుకోకుండా చేయరు. అందుకే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను అజ్యూమ్ చేసుకున్నాను ఛాన్స్. తర్వాత లైఫ్లో జర్నీ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది, ఎన్నో స్టెప్స్ వేస్తూ ఉంటాము. అట్లాగే మనము ట్రైన్ జర్నీ బాగా చేశారు. ఇప్పుడు కూడా మిగతా వాళ్ళని కలిసిమెలిసి చేసి మన ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని బాగా చేస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ. నమస్తే. ఈరోజు పోతున్నారు, మిగతా వాళ్ళు 9 మంది ఇటువైపు. ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. అంటే ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశాన్ని కొండపాక మండలం నుంచి నాకు పోతుంది. ఎంపీటీసీగా పోతే జెడ్పీటీసీగా కూడా పోటీ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, లేకపోతే జిల్లాలో కూడా ఎక్కడైనా చేయొచ్చు. సో ఎంపీటీసీగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఇక్కడ కోల్పోతున్నా. అది ఒక ఉన్నటువంటి నాయకులతోని, ప్రజలతోని, అందరితోని ఇన్ని రోజుల పాటు సత్సంబంధాలు కొనసాగించినటువంటి వ్యక్తులు. అంటే ఇంతకు ముందులాగా రోజుగా కలవలేదు.
జనరల్ గా మండల ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు పోతే రోజు ఒకటే మండలం ఉంటే కలిసేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఒకటోది. రెండవది, నాకు అంటే ప్రజాప్రతినిధులకు విరమణ అనేది ఎప్పుడు కూడా ఉండదు. నంది ఎల్ఏ అనే ఒక ఎంపీ ఉంటుండే 97 సంవత్సరాల వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిండు. ఉద్యోగులకు మాత్రమే విరమణ ఉంటుంది, ప్రజాప్రతినిధులకు విరమణ అనేది ఉండదు. ప్రజలలో మంచి చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మనల్ని గుర్తిస్తారు. ఈరోజు ఎంపీటీసీ, మా ఎంపీటీసీలు అంటారు ఎంపీటీసీలకు ఏం లేదని చెప్పి, అన్నీ ఉన్నాయి మాకు. అధికారులు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, చాలా పనులు చేసినాం మేము. ఎందుకంటే ఈ రాజ్యాంగం 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొని వచ్చినటువంటి ఈ ఎంపీటీసీ వ్యవస్థ 1995లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ ఎంపీటీసీ వ్యవస్థ కంటే ముందు నేరుగా ఎంపీపీ ఎన్నిక ఉండేది. ఆ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేవారు. ఈ వ్యవస్థను తీసుకురావడం మూలంగా ఈ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పి నేను 2006లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎంపీటీసీల సంఘం రాష్ట్ర స్థాయిలో పదవులు చేసినప్పటికీ ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలి. ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి, జిల్లా పరిషత్ వ్యవస్థకు సంబంధించి ఈరోజు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ పోతే కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొట్లాడి, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 2006 నుంచి 2011 దాకా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఈ చట్టాన్ని తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఈ చట్టంలో మార్పు చేసి మండల వ్యవస్థను మరి బలిష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులకు గదే ఓటేస్తారు, ఎంపీటీసీలకు గదే ఓటేస్తారు, ఎమ్మెల్యేలకు గదే వస్తారు, జడ్పీటీసీ గదే ఓటేస్తారు. కానీ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల వల్ల ఈరోజు ప్రజాప్రతినిధులు ఉద్యోగ విగ్రహాలుగా మిగిలిపోతా ఉన్నారు. వాళ్ళను జిల్లా పరిషత్, మండల పరిషత్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి గత 18 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం. రేపు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, అంటే దురదృష్టం ఏంటంటే ఈ ఎంపీటీసీ వ్యవస్థకు సంబంధించి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అలాగే జడ్పీటీసీలు ఓటేస్తే ఎమ్మెల్సీలు అవుతారు. అది ఏ ప్రభుత్వం కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు కౌన్సిల్ కి వెళ్ళి ఈ స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క గొంతుగా వాళ్ళు వినిపించకపోవడం మూలంగా ఈ పరిస్థితి ఉన్నది. ఇది అన్ని ప్రభుత్వాలలో ఉన్నటువంటి పరిస్థితే. కాబట్టి ఎంపీటీసీలకు సంబంధించి ఎవరైనా మనం ఎంపీటీసీ నిలబడినప్పుడే భారత రాజ్యాంగంలో రాసి ఉన్నది. నేను కూడా కొత్తగా 2006లో ఎంపీటీసీ అయినప్పుడు ఒక మంత్రి దగ్గరికి పోయినప్పుడు ఆ మంత్రిని ఇట్లా అనగా ఏమన్నారంటే, నువ్వు రాజ్యాంగం చదువుకోలేదా, నువ్వు నిలబడినప్పుడే నువ్వు చూసుకోవాలి కదా, ఆ చట్టంలో ఏం లోపాలు ఉన్నాయని అది రిటర్న్ మనకు మాట్లాడాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పదవి ఉంటేనే సమస్యల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. పదవి లేకపోయినప్పటికీ ఒక వ్యవస్థలో మార్పు కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు సహకరించినటువంటి మండల స్థాయి అధికారులే కావచ్చు, పంచాయతీ సెక్రటరీలే కావచ్చు, మా ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది కావచ్చు, ఎంపీడీఓ గారే కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ సిబ్బంది కావచ్చు, మరి ఏదైనా సమాచారం ఇవ్వగానే వచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికీ వెలికి తీస్తూ మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడు, ప్రజల పక్షాన మేము ఇచ్చినప్పుడు మరి పతాక స్థాయిలో మా వార్తలు ప్రచురించి నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా పత్రికా విలేకరులకు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇక ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎంపీటీసీలు మరి రేపు జడ్పీటీసీగా గెలవచ్చు, సర్పంచ్ గా గెలవచ్చు. చిన్న ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. అటు ఎంపీటీసీ, ఇటు ఎంపీగా మరి తెలుగుదేశం పార్టీ నిలబెడితే, అంటే ప్రజలలో ఒక ప్రజాప్రతినిధి నిత్యం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు పనిచేస్తే ఏ పదమైనా కూడా అలంకరించవచ్చు అనడానికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎంపీగా మరి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది.
సో మనకు ఎన్ని నిధులు ఉన్నాయి అనే దానికంటే మనం ప్రజలలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, డిసిసిబి చైర్మన్ కావచ్చు, పిఎస్సిఏ చైర్మన్ కావచ్చు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి సవాలక్ష విషయాలు మాట్లాడుకున్నాం. గత ప్రభుత్వం ఏం చేసింది అనేది, ఇప్పుడు ఏం చేసింది అనేది, దానికి విమర్శలకు పోకుండా మనం ఈ ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఒకరికొకరికి సహకరించుకుంటూ రేపు ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ వ్యవస్థ మీద, జిల్లా పరిషత్ వ్యవస్థ మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం కలవడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ అలా ఒక పత్రికా విలేకరులు కూడా 5 నిమిషాలు మేము కూడా ఓపిక ఎక్కువ పోదు. చూస్తున్నాం పెద్ద వయసు నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని వైసీపీగా 5 సంవత్సరాల పదవి కాలాన్ని ముగించుకుని చివరి రోజుగా సభ్యులందరూ కలిసి మరి సన్మానించడం జరుగుతుందని వారి తప్పట్లను కాలంలో రాజకీయాలు పక్కన పెడితే మిగతా నేను ఎంపీపీగా నన్ను స్వీకరించినారు. అందరూ ఎంపీటీసీల వల్ల నేను ఎంపీపీని అయినాను. అందరికీ నా తోటి ఎంపీటీసీలందరికీ ధన్యవాదాలు. మా కొండపాక ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. పదవి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మండల పరిషత్ కొండపాక కార్యాలయంలో వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మంచాల అనసూయ కనకరాములు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఎంపీటీసీలు అందరూ కూడా, ఎంపీటీసీలు, సెక్రటరీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఎంపీటీసీగా గెలిపించినటువంటి ఎర్రవల్లి, మాత్పల్లి, కొనాయిపల్లి, మేదినిపూర్ గ్రామాల ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పైన ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించారు. కానీ మాకు కొన్ని కారణాల వల్ల, అంటే మాకు ఎలాంటి నిధులు రాలేదు, ఫండ్స్ రాకపోవడం వల్ల మేము ఊర్లో వేరే పనులు ఏమి చేయలేకపోయినాము. కానీ మా అందరికీ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాము. ఎల్లప్పుడూ పదవి ఉన్నా లేకున్నా కూడా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మిగతా ఎంపీటీసీలు అందరూ కూడా ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగస్తులకు మాత్రమే పదవి విరమణ ఉంటుంది. కానీ ప్రజలకు సేవ చేయాలి అనుకునే వాళ్లకు పదవులతో సంబంధం లేకుండా మనం ఉద్యోగ విరమణ అంటూ ఏముండదు. ఎప్పటి వరకైనా మనము చేయాలనుకున్నంత సేవ మనం ప్రజలకు చేయొచ్చు. ఈ అవకాశాన్ని కూడా అంటే మన ప్రజలకు కూడా చేయొచ్చు. కానీ ఒక పదవి రూపకంగా చేయడం వల్ల ఎక్కువ సేవ చేయగలుగుతామని నేను భావిస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలు అందరూ కూడా ఇంకా మంచి మంచి పదవులలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గత 5 సంవత్సరాల కాలాన్ని పురస్కరించుకొని మా ఎంపీటీసీలు అందరికీ కూడా ఈ పదవీ కాలానికి వీడ్కోలు సమావేశాన్ని కొండపాక మండల ఎంపీపీ మంచల అనసూయ కనకరాం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి ఎంపీటీసీలను సన్మానించి వారి యొక్క సేవలను కొనియాడడం జరిగినది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామాల ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం మా గ్రామ ప్రజలు మా అందరికీ కల్పించడం, అదేవిధంగా మరి ఈ యొక్క మండల అభివృద్ధిలో పాల్పంచుకోవడం మాకు చాలా దివ్యంగా భావిస్తూ ఈ గౌరవాన్ని మాకు అందించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున కొండపాక మండల గ్రామాల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మాకు సహకరించిన మరి రాజకీయ నాయకులే కావచ్చు, అధికారులే కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ఈ పదవీ కాలానికి మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా పదే పదే మరి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా కొండపాక మండలం ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేయనటువంటి పనులను కూడా భవిష్యత్తులో మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పనిచేస్తుందని ఆశిస్తూ మరి మండలానికి అభివృద్ధిపై ఎల్లవేళలా కృషి చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్.